ప్రైజ్ ది లార్డ్ అమ్మ. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక చక్కటి వర్తమానముతోటి మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమును మీ అందరితో మాట్లాడాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అది అందరికీ తెలిసినదే, అందరము ప్రతిరోజు వింటూ ఉన్నదే, ప్రతిరోజు మనం దాని గురించి మాట్లాడుతూ ఉన్నదే. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను మనము చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగబిడను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఈరోజు ఇక్కడ ఈ యొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే ఎవరు మనకి ఇక్కడ కనబడుతున్నారు? హన్న కదా. హన్న జీవితంలో కలిగి ఉన్నటువంటి శ్రమను బట్టి, హన్న జీవితంలో కలిగి ఉన్నటువంటి బాధను బట్టి, హన్న జీవితంలో కలిగి ఉన్నటువంటి వేదనను బట్టి ఎక్కడికి వెళ్ళిందంట? హన్న దేవుని మందిరానికి వెళ్ళిందంట కదా. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు మనం చూస్తే, మొట్టమొదటిగా హన్నాకు శ్రమ వచ్చినప్పుడు, హన్నాకు శోధన వచ్చినప్పుడు, హన్నాకు దుఃఖం వచ్చినప్పుడు, హన్నాకు అవసరం వచ్చినప్పుడు హన్న ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది కదా. చాలాసార్లు మనకి ఏదైనా బాధ వచ్చిందనుకో, ఏదైనా దుఃఖం వచ్చిందనుకో, లేకపోతే ఏమన్నా శ్రమ వచ్చిందనుకో, ఎవరు గుర్తొస్తారు మనకి? బంధువులు గుర్తొస్తారు వెంటనే కదా. తల్లిదండ్రులు గుర్తొస్తూ ఉంటారు, లేదా మన సహోదరులు గుర్తొస్తూ ఉంటారు. వారితో మాట్లాడితే నా బాధ అంతా పోతుంది, వారితో మాట్లాడితే నా కష్టం అంతా పోతుంది అని చెప్పేసి పరుగులు తీస్తూ ఉంటాం. కొంతమంది అరే ఇది నా వాళ్ళు కదా, నా ఈ శ్రమను వీరికి చెప్పుకుందామని మనం వారికి ఆ శ్రమను చెప్తాం. కానీ వారేం చేస్తూ ఉంటారు? హేళన చేస్తూ ఉంటారు కదా. ఒక 10 మందికి చెప్పి దాని విషయమై వాళ్ళు హేళన మాటలు, కృంగుదల మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా హన్న సహోదరి దగ్గరకో, సహోదరుడి దగ్గరకో, తల్లిదండ్రుల దగ్గరకో, లేదా చుట్టుపక్కల వారి దగ్గరకో, లేకపోతే ఎక్కడికో హన్న వెళ్ళలేదు. హన్నాకు సమస్య వచ్చినప్పుడు, హన్నాకు బాధ వచ్చినప్పుడు హన్న దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఉన్నది. దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఏం చేస్తుందంట? తన హృదయాన్ని కృమ్మరిస్తూ ఉన్నది. రెండవది, తన హృదయం అంతా కూడా బాధతో, వేదనతో, దుఃఖముతో ఉన్నటువంటి హన్న జీవితాన్ని ఆమె తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నది. దేవుని సన్నిధిలో ఎంతగా కుమ్మరిస్తుందంటే పెదాలు తప్ప తన యొక్క స్వరము బయటికి రానంతగా దేవుని యొక్క సన్నిధిలో ఆమె అంగలారుస్తూ ఉంటుంది. ఎంత బాధ లేకపోతే, ఎంత నింద, ఎంత అవమానము, ఎంత భరించలేనటువంటి శోధన లేకపోతే తను అంతగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుంది కదా. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని మందిరానికి వచ్చి నీ హృదయాన్ని దేవుని మందిరంలో కృమ్మరించినప్పుడు, మూడవదిగా ఆమె ఏం చేస్తుందంట? ఒడంబడిక చేసుకుంటూ ఉన్నది. ప్రభువా, నీవు గనక నా ఈ శ్రమ నుండి విడుదల చేస్తే, నీవు గనక నా ఈ శ్రమ నుండి నువ్వు నన్ను తప్పిస్తే, నీవు గనక నా ఈ శోధన నుండి నువ్వు తప్పిస్తే, ప్రభువా నీవు నాకు ఇచ్చేటువంటి బహుమానం విషయమై నేను నిత్యము ప్రభువా నీ యొక్క సన్నిధిలో నువ్వు నాకు ఇచ్చేటువంటి కుమారుణ్ణి నేను నీకు ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతుంది.
మూడవదిగా ఆమెకు ఒక క్లారిటీ ఉంది. అంటే దేవుణ్ణి ఎలా అడుగుతుంది, ప్రవ్వా ఎవరైనా ఒకటే లే ప్రవ్వా, ఎవరినన్నా ఇచ్చే ప్రవ్వా, నువ్వు నా నిందను తీసే ప్రవ్వా అని ఆమె అడగట్లేదు. ఆమె ఏమంటుంది, నీవు గనక నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నీకు ఇచ్చేస్తాను. ఎలా ఇస్తుంది? ఆయనను క్షౌరపు కత్తి అన్నిటికీ అతని మీద పడకుండా నేను నీకు ఇచ్చేస్తాను ప్రవ్వా అని ఒక తీర్మానం చేసుకుంటూ ఉన్నది. ఎప్పుడైతే ఆ తీర్మానం తీసుకుంటూ ఉందో దేవుని యొక్క కార్యము ఆమె జీవితంలో దేవుడు చేస్తున్నాడు. మొదటిగా ఆమె ఏం చేసిందంట, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చింది. రెండవదిగా ఆమె మందిరానికి వచ్చి ఏం చేస్తుంది, తన హృదయం అంతా కూడా కృమ్మరిస్తుంది. తన హృదయం అంతా కూడా దేవుని యొక్క మందిరంలో కుమ్మరిస్తూ మూడవదిగా ఆమె ఏం చేస్తుంది, దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకుంటుంది. ఇస్తుంది ఆమె, ప్రవ్వా నువ్వు నాకు కనుక ఇది ఇస్తే నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాను ప్రవ్వా, నేను ఖచ్చితంగా నీకు కొరకు నేను ఇది చేస్తాను ప్రవ్వా నా కార్యము. ఎందుకు? ఆమె సంతోషం కొలది ఆమె దేవుని సన్నిధిలో అలాంటి తీర్మానం తీసుకుంది. అంతేగాని చాలామంది ఈ మాట విన్నప్పుడు అంటూ ఉంటారు, లంచం ఇస్తుందా దేవునికి అని. కాదు, ఆమె ఏం చేస్తుంది, తీర్మానం తీసుకుంటుంది కదా. ఆమె తీర్మానం ఏంటిది? చాలా గొప్పది అది. ప్రవ్వా నువ్వు గనక నాకు ఇది ఇస్తే నేను మాత్రం నీకు ఇచ్చేస్తాను ప్రవ్వా అనే ఒక చక్కటి తీర్మానంతో ఆమె కలిగి ఉంటూ ఉన్నది. తర్వాత నాలుగవదిగా ఆమె ఏం చేస్తూ ఉంది, అక్కడ ఏలి ఆమె నోరును గమనిస్తూ ఆమెను అంటున్నాడు, నీవు మత్తురాలవై ఉన్నావా అనేసి అంటున్నాడు. అంటే ఆమె రోదన, ఆమె వేదన, ఆ స్వరం అనేది బయటికి రాకోకుండా ఏం చేస్తుందంట, దేవుని యొక్క సన్నిధిలో తన హృదయం అంతటిని కూడా కుమ్మరించేసుకుంటూ ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో హృదయం అంతా కూడా కుమ్మరిస్తూ ఉంటూ ఉన్నది. అంటే ఆమె స్వరము బయటికి రానంత వేదన, ఆ గుండె పగిలిపోయేంత అంత వేదన ఆమె హృదయంలో ఆమె కలిగి ఉంది. ఏలి పొరపాటు పడ్డాడు, నువ్వు మత్తురాలువై ఉన్నావా అని. ఆమంటుంది, లేదు అయ్యా నా ఏలినవాడా, నేను దుఃఖంలో ఉన్నాను, మనోవేదనలో ఉన్నాను, మనోబాధలో ఉన్నాను, నేను ఈ పరిస్థితి ఇలా ఉన్నాను అని చెప్పినప్పుడు ఏలి యొక్క మాట అంటున్నాడు. ఏమంటున్నాడు, అది కాదు. 15వ వచనము, నా ఏలినవాడా నేను దుఃఖము గల దాననై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణములను బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను. ఏం చేస్తుందంట, నాలుగవది, తనలో తను దేవునికి మొరపెడుతుంది, ప్రార్థన చేస్తుంది, గోచాడుతుంది, అడుగుతూ ఉంది, బ్రతిమిలాడుతుంది. అప్పుడు అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. ఏం చేస్తున్నాడంట, 5వదిగా నువ్వు వెళ్ళు క్షేమముగా, నువ్వేదైతే మనవి చేసావో, నువ్వేదైతే ప్రార్థన చేసావో, నువ్వేదైతే అడిగావో నీకు అది ఇచ్చేసాడు దేవుడు. క్షేమముగా నువ్వు వెళ్ళు. ఇంకొక అద్భుతమైనటువంటి పని ఆమె చేసింది. 6వది ఏంటో తెలుసా, ఎప్పుడైతే ఆ మాట పట్టుకుందో ఆ రోజు నుండి చక్కగా తినేసి హ్యాపీగా దేవుని సన్నిధిలో ఆమె ఉంటూ దేవునికి వదిలేసింది. ఎందుకు? నాకు ఒక్క వాగ్దానం వచ్చింది కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్పు చేయవాడు మన దేవుడై ఉన్నాడు కనుక నేను ఏ విషయంలో కూడా భయపడను అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకము ఆమె కలిగి ఆ మాట పట్టుకొని వెళ్ళింది, కార్యము చూసింది. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట వింటున్న నీవు ఈరోజు కన్నీరులో ఉన్నావా? మొదటిది, వేదనలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? నిందలో ఉన్నావా? అవమానంలో ఉన్నావా? ఈ బలహీనతలో ఉన్నావా? తగ్గించుకొని ఉంటున్నావా? నీ తలను కింద దించబడిందా? అవమానకరమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? నువ్వు దేవుని మందిరానికి రా.
నువ్వు దేవుని మందిరానికి వచ్చి, రెండవది నీ పరిస్థితి విషయమై, నీ స్థితి విషయమై, నీకు కలిగి ఉన్నటువంటి దాని విషయమై నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకొని నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మూడవదిగా నీవు తీర్మానం తీసుకో. నీ పిల్లల విషయమే, నీ పిల్లల్ని మాట వినట్లేదా? లేకపోతే నీ పిల్లలు నీ మాట నిన్ను దాటేసి వెళ్ళిపోతూ ఉన్నారా? మరి నీ జీవితంలో వారు ఎలాంటి ఆశీర్వాదాన్ని చూడలేకుండా ఉంటున్నావా? నీవు ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నా పిల్లలు మంచి భవిష్యత్తులో ఉండాలి, నా పిల్లలు మంచి జీవితంలో ఉండాలి, నా పిల్లలు మంచి స్థితిలో ఉండాలి ప్రభువా. కాబట్టి నేను వారి కొరకు ఇలా ప్రార్థన చేస్తాను, నేను వారి కొరకు ఉపవాసం ఉంటాను, లేదా నేను వారి కొరకు ఉదయకాలం ప్రార్థన చేస్తాను, నేను వారి కొరకు ఇలా ఉంటాను. క్రిస్మస్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మనం దేని కొరకు ఎదురు చూస్తాము? న్యూ ఇయర్ కోసం చూస్తాం. ఈ న్యూ ఇయర్లో ఒక చక్కటి తీర్మానం తీసుకొని పిల్లల విషయమై నేను ఇలా ప్రార్థన చేస్తాను, ఇలా ఉంటాను ప్రభువా, నా పిల్లల విషయమే నేను ఇది నీకు ఇస్తున్నాను. ప్రతి వారంలో ఒక రోజు నేను నా పిల్లల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నేను నా పిల్లల కొరకు ఉపవాసం ఉండి మందిరాల్లోకి వెళ్తాను. ఇలాంటి ఒక చక్కటి తీర్మానం తీసుకో దేవుని సన్నిధిలో, అలా ప్రార్థన చేయి. నాలుగవది, ఆమె అంటుంది హృదయాన్ని కుమ్మరించుకుంటుంది దేవుని సన్నిధిలో. పక్కన వాళ్ళకి, ఇటు వాళ్ళకి, అటు వాళ్ళకి చెప్పట్లేదు, దేవునికి మాత్రమే చెప్తుంది. ప్రియ బిడ్డ, మనిషిని నువ్వు నమ్మితే ఎప్పటికైనా మోసపోతావు. మనిషికి నువ్వు చెప్పావు అంటే మనిషి నిన్ను 10 రకాలుగా 10 మందికి నీ గురించి చెప్పేస్తూ ఉంటారు. నీ ఏ సమస్య ఉన్నా, ఏ కష్టమున్నా, నీ దైవజనులకు, దేవునికి, ఇద్దరికి నువ్వు చెప్పినప్పుడు వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు నీ యొక్క మనవిని ఆలకిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ఉండు. 5వదిగా ఆమె ఏం చేసింది? వాగ్దానం తీసుకుంది. ఏలి అంటున్నాడు, నువ్వు క్షేమముగా వెళ్ళు, నీకేం కాదు, దేవుడు కార్యం చేస్తాడు అని అనింది. 5వది వాగ్దానం తీసుకుంది. 6వది ఏం చేసింది తెలుసా? విశ్వాసముతో మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా, విశ్వాసముతో మళ్ళీ అడగకుండా, విశ్వాసముతో మళ్ళీ బాధపడకుండా, కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ చక్కగా తిని, చక్కగా హ్యాపీగా ఆమె దేవుని సన్నిధిలో ఉంది. దేవుని యొక్క కార్యాన్ని చూసింది. ప్రియబిడ్డలారా, ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే భయపడకు. అమ్మా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కృంగిపోయావా? వేదనలో ఉన్నావా? కన్నీరులో ఉన్నావా? భర్త సరిగ్గా లేడు, లేదా భార్య సరిగ్గా లేదు, లేదా పిల్లలు సరిగ్గా లేరు, నా జీవితం అంతా వేదన, నా హృదయం అంతా కృంగుదల, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంతగా నేను ఈ సన్నిధిలో ఉంటున్నా, నేను చాలా ఇది చూస్తున్నాను అని అనుకుంటున్నావా? భయపడకు. హన్నాకి చేసిన దేవుడు నీకు చేస్తాడు. హన్నతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు, నువ్వు క్షేమంగా ఉండు, సంతోషంగా ఉండు, నువ్వు అద్భుతమైన కార్యం చూస్తావు. నువ్వు భయపడకు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా ధైర్యపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. మనం ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాం. ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నీ కాపరిగా ఉన్నప్పుడు నీకు లేమి కలగదు. ఆయన నీ కాపరిగా ఉన్నప్పుడు ఆయన నీ కష్టం రాదు. నీకు ఆయన నీ కాపరిగా ఉన్నప్పుడు భయం రాదు. ఆయన నీ కాపరిగా ఉన్నప్పుడు ధైర్యము నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు కదా. భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుని సన్నిధిలో చక్కగా ఒక సింహం వలె ధైర్యంగా నువ్వు నిలబడి ముందుకు వెళ్ళు. దేవుడు నీ కార్యమును చేస్తాడు. హన్నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఒకవేళ నువ్వు ఆర్థికముతో బాధపడుతున్నావు, గడ్డుతనంతో బాధపడుతున్నావు, ఆ యొక్క సమస్యతో బాధపడుతున్నావు, వివాహం జరగట్లేదని బాధపడుతున్నావు, నానా రకాలైనటువంటి బాధలు నీ జీవితంలో, ప్రతి దానికి ఒకటే సొల్యూషన్, దేవుని ప్రార్థన, వాగ్దానం తీసుకో. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేస్తాడు. చక్కటి తీర్మానం నీ పిల్లల కొరకు నువ్వు కలిగి ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు నిన్ను, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నిజంగా హన్నా విషయమే మేము మాట్లాడడానికి కొద్ది నిమిషాలు నువ్వు మాకు ఒక మంచి సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. నాయనా, అట్టి ప్రార్థన అనుభవాన్ని కూడా నువ్వు మాకు నేర్పించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. నిజమే, చాలాసార్లు మాకు సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు మనుషులను మేము ఆశ్రయిస్తాం. ఎవరి దగ్గరికి వెళ్తే మాకు ఊరట వస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తే మాకు నెమ్మది వస్తుందా అని మేము ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ప్రభా,
నీ వైపు మేము చూస్తూ నీలో మేము ముందుకు నడిపించబడే కృపను ధన్యతను మాకి. హన్నా వలె మేము ప్రార్థన చేస్తూ, హన్నా వలె మా హృదయాన్ని కుమ్మరించుకుంటూ, హన్నా వలె మందిరములో ప్రార్థన చేస్తూ లోబడి, దైవజనుడు చెప్పిన మాట వాగ్దానమునకు లోబడి మేము ముందుకు వెళ్ళే కృపను, ధన్యతను, భాగ్యమును దయచేయమని, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఘనమైన గొప్ప కార్యములు నీవే జరిగించి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థన బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఒక గొప్ప సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టి వాడుకొనుగాక.